రాయలసీమ యాసకు పెట్టిందే పేరుగా జయప్రకాష్ రెడ్డి పేరు సొంతం చేసుకున్నారు. ప్రముఖ నటుడిగా, కమెడియన్గా, విలన్గా తన కెరియర్లో 300కు పైగా సినిమాల్లో నటించి పేరు సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి రాకముందు ఉపాధ్యాయునిగా పనిచేసిన ఈయన సినిమా పైన మక్కువతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. వాస్తవానికి చిన్నప్పటి నుంచే నాటకాలు అంటే ఆసక్తి ఉండేది. తన తండ్రి కూడా నటుడే కావడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అడ్డు చెప్పలేదు. అలా తండ్రి కొడుకులు కలిసి నాటకాల్లో నటించేవారు. అనంతపురంలోని పాఠశాలలో చదువుకునేటప్పుడు అక్కడ టీచర్లు అందరూ ఆచార్యులు కావడంతో ఈయనకు నాటకాల్లో కూడా ప్రోత్సహించారు. ఇకపోతే గప్చుప్ అనే నాటకాన్ని జయప్రకాష్ రెడ్డి ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు ఈయన నటన నచ్చి నిర్మాత రామానాయుడికి పరిచయం చేశారు. అలా 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యారు జయప్రకాష్ రెడ్డి. ఇక ఈయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చిన చిత్రాల్లో ప్రేమించుకుందాంరా, జయం మనదేరా, కిక్, ఎవడి గోల వాడిదే, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఢీ వంటి చిత్రాలు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాయి. ఒకప్పుడు గొప్ప నటుడిగా ప్రేక్షకులను అలరించిన ఈయన 2020 సెప్టెంబర్ 8న గుంటూరులోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఇక ఈ విషయాన్ని అభిమానులు, సినీ ఇండస్ట్రీ కూడా జీర్ణించుకోలేకపోయింది. తరాలు మారినా ఈయన్ను మర్చిపోని అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అలా ఇప్పటికీ ఈయనకి సంబంధించిన ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. అందులో భాగంగానే జయప్రకాష్ రెడ్డి 2 వివాహాలు చేసుకున్నారనే వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే జయప్రకాష్ రెడ్డి 2 వివాహాలు చేసుకోవడం వెనక అసలు కారణం ఏంటి? మొదటి భార్యకు ఏమైంది? అందరూ కలిసి ఆమెకు అన్యాయం చేశారా? అసలేం జరిగింది అనే విషయాలు వైరల్ అవుతుండగా తాజాగా జయప్రకాష్ రెడ్డి కూతురు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రి 2 వివాహాలు చేసుకోవడం వెనుక అసలు విషయాన్ని బయటపెట్టింది. జయప్రకాష్ రెడ్డి కూతురు మల్లికారెడ్డి మాట్లాడుతూ, మా నాన్నకు స్కూల్లో జాబ్ రాగానే 22 సంవత్సరాలకే తాతయ్య, నానమ్మ మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. అయితే పెళ్లై 8 ఏళ్లైనా వారికి పిల్లలు కాలేదు. పైగా 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. పెద్దవాడికి పిల్లలు లేరంటే మిగతా వారికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని ఎంతోమంది వైద్యులు, జ్యోతిష్యులను కలిశారు. కానీ సమస్య ఏమీ లేదని చెప్పారు. దాంతో తాతయ్య, నానమ్మ నాన్నకు మళ్లీ 2వ పెళ్లి చేయాలనుకున్నారు. అలా 4 ఏళ్ల ప్రయత్నం తర్వాత నాన్న మళ్లీ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇకపోతే నాన్న మున్సిపల్ స్కూల్లో పనిచేసేటప్పుడు 10th క్లాస్ విద్యార్థులకు సెంటర్కి తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించే రోజులవి. అక్కడ పనిచేస్తున్న మా అమ్మని చూసి ఆ విషయాన్ని తాతయ్యకు చెప్పి అలా 2 కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లి చేశారు. అమ్మ నాన్నకు పెళ్లైన తర్వాత నేను పుట్టాను. అయితే నేను పుట్టిన కొన్నాళ్లకే మా పెద్దమ్మ అనుకోకుండా ప్రెగ్నెంట్ అయింది. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అలా ఇప్పుడు నాకు ఓ తమ్ముడు ఉన్నాడు అంటూ జయప్రకాష్ రెడ్డి 2 పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక అసలు విషయాన్ని చెప్పింది ఆయన కూతురు మల్లికారెడ్డి. ఇక ఈ 2 కుటుంబాల మధ్య కూడా ఎటువంటి విభేదాలు లేవని, అందరూ ఒకే ఫ్యామిలీ లాగా కలిసి ఉన్నామంటూ కూడా ఆమె తెలిపింది.